వెల్కమ్ టు SV6 న్యూస్ సమగ్ర సమాచార వారధి. కాప్రా సర్కిల్ చర్లపల్లి డివిజన్ చక్రీపురం చౌరస్తాలో సంత్ సేవలాల్ మహారాజ్ 284 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్ శ్రీదేవిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యవతి మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనుల కోసం పాటుపడ్డ విధంగా ఎవరూ చేయలేదన్నారు. గిరిజనుల కోసం ట్యాంక్ బండ్పై విగ్రహ ఏర్పాటుతో పాటు ఆయన దేవాలయ నిర్మాణానికి స్థలాన్ని కేటాయించేలా కృషి చేస్తామన్నారు. బంజారా సంస్కృతి సాంప్రదాయాలు రానున్న తరం వారు మర్చిపోకుండా ప్రతి ఇంటా సేవలాల్ జయంతి వేడుకలు నిర్వహించాలని కోరారు. అనంతరం బంజారా పాటకు డాన్స్ చేశారు సత్యవతి. 10-12 తరాలు అయి ఉంటాయి. తర్వాత ఎవరు ఇంత గొప్పగా మరి రాలేదా? వచ్చి ఉంటే మన జాతికి సరిగ్గా బోధించలేదా, సరిగ్గా మార్గం చూపించలేదా, ఏం జరిగిందనేది మనకు తెలియదు. ఈరోజు మనం చెప్పేది కూడా సోదరుడు రాజ్ కుమార్ ఒక చరిత్ర చెప్తా ఉన్నారు, అన్న ఒక చరిత్ర చెప్తా ఉన్నారు. మా మహారాజ్ దుర్గాస్ రాజ్ కుమార్ బాబు దుర్గాదాస్ మహారాజ్ ఒక చరిత్ర ఫోటో తీయకు. నాయక్ గారికి, వాలియా నాయక్ గారికి, సతీష్ గారికి, చందా నాయక్ గారికి, లక్ష్మణ్ నాయక్ గారికి, మీటియా నాయక్ గారికి, శ్రీనివాస్ గారు, శరత్ గారు, హటియా నాయక్, చందన్, శ్యామ్, వేదిక మీద చాలా మంది మా సోదరులు ఉన్నారు. ప్రవీణ్ గారికి, గీత గారికి, సోదరులు అంజన్న గారికి, మా నాయకులు శంకర్ నాయక్ గారికి, జగన్ గారికి, దంజీ గారికి, మరి మా ప్రాంతం అన్న శిష్యుడైన మా మండల బిడ్డ, మా పక్క ఊరు, మేమందరం ఒక్కడి నుంచి వచ్చిన వాళ్ళమని చెప్పి చాలా గర్వంగా వారిని ఆ రోజు ఉద్యమ కాలంలో చూసినప్పుడు కానీ మొదటి మేయర్గా చూసినప్పుడు చాలా గర్వంగా, చాలా సంతోషంగా అనిపించేటువంటి అన్న రామ్మోహన్ గారికి, మీరందరూ మరి లేడీ డాన్ అంటారు, మహిళలు శక్తి స్వరూపిణి అని చెప్తారు. అందుకనే శ్రీదేవి గారు వారి కష్టానికి తీసిపోకుండా మహారాజ్ భోగ్ భండారు కార్యక్రమం, అలాగే సభ జరిగింది. ఈ భోగ్ భండారు కార్యక్రమాన్ని గౌరవ స్థానిక మరి కార్పొరేటర్ గారు శ్రీదేవి రామ్మోహన్ అన్న నాయకత్వంలో నిర్వహించడం, మా బంజారా సోదరులందరి కలిసి ఇక్కడ భోగ్ భండారులో పాల్గొనడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. సేవాలాల్ మహారాజ్ 284 సంవత్సరాల క్రితం గిరిజనులకు ఆరాధ్య దైవంగా, ఒక మార్గదర్శిగా, వారికి ఒక సన్మార్గాన్ని వాళ్ళు ఏ విధంగా నడుచుకోవాలి, వాళ్ళ నడవడిక, వాళ్ళు ఏ విధంగా ఉండాలి అని చెప్పి ఆ రోజు వారు చెప్పిన హితబోధలు ఇన్నేళ్ళ దాటిన మా గిరిజన బిడ్డలు ఆచరిస్తున్నారు, అనుసరిస్తున్నారు. భావితరాల అధ్యాయాలను చూసి ఎంత గొప్పగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు ఎంత పేదవాడైనా లేకపోతే ఎవరు చిన్న కుటుంబం నుంచి వచ్చిన ప్రతి సంవత్సరం సేవలు చేయకుండా ఉత్సాహంగా జరుపుకోవాలని ఇన్నేళ్లు ఆరాటపడ్డ మా జాతికి రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో మాత్రమే, కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే ఈ పండుగను రాష్ట్ర పండుగగా మరి సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించడానికి నిధులు ఇచ్చి అందరూ గౌరవించుకొని గొప్పగా జరుపుకునే అవకాశం ఇచ్చిన కేసీఆర్ గారికి నేను గిరిజన బిడ్డగా ధన్యవాదాలు తెలియజేస్తూ సేవాలాల్ కీర్తి ప్రతిష్టలను దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ ప్రయత్నం మరి చాలా వరకు చేసి ఈరోజు సేవాలాల్ జయంతిని నిధులిచ్చి అధికారికంగా నిర్వహించడం, హైదరాబాద్ నడిబొడ్డున సేవాలాల్ మహారాజ్ పేరున బంజారా భవన్ను కట్టి భారతదేశంలో మహారాష్ట్ర లాంటి అనేక రాష్ట్రాలను మా గిరిజన బిడ్డలు పాలించిన వాళ్ళు మరి ఆ రాజకీయ పార్టీల వాళ్ళకి అవకాశం ఉండలేదు. అందుకనే హైదరాబాద్ని చూసిన తర్వాత ప్రతి రాష్ట్రంలో ఇలాంటి భవనాలు ఉండాలి అని అందరూ కూడా అధికారికంగా నిర్వహించాలని చెప్పి మరి ఆరాట పడుతున్నారు, తపన పడుతున్నారు అని అంటే మా బిడ్డలు ఎంత తృప్తిగా ఉన్నారో దీని ద్వారా అర్థమవుతుంది. ఈరోజు కేంద్రంలో ఉండే బీజేపీని, భారతీయ జనతా పార్టీని, కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి గారిని నేను ఒక గిరిజన బిడ్డగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. పార్లమెంట్లో సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని పెట్టాలని, దేశవ్యాప్తంగా సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించాలని, మరి గిరిజనులు జనాభా దామాషా ప్రకారం నిధులు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ఎందుకు చేస్తున్నాను అని అంటే దేశవ్యాప్తంగా
మా రిజర్వేషన్లు అమలై 50 ఏళ్ళు అయిపోయింది. 55 ఏళ్ల నుంచి అనేక లక్షల కోట్ల కుటుంబాలు మా గిరిజన బిడ్డలు మా జనాభా పెరిగింది. అలాగే 200 కులాలని ఈ గిరిజన జాబితాలో చేర్చారు. చేర్చిను సంతోషం, కానీ మా పెరిగిన జనాభాకు అనుగుణంగా మా రిజర్వేషన్ పెంచండి, మా నిధులు పెంచండి. తద్వారా మాత్రమే ఎక్కడో మారుమూల ఉన్న గిరిజన తండా కానీ, కోయగూడెం కానీ, చెంచుపేట కానీ మరి అక్కడుండే బిడ్డలు అభివృద్ధిలోకి వస్తారు. ప్రతి ఒక్కరికి మరి సంక్షేమ పథకాలు అందాలి అని అంటే మీరు ఇంకా నిధులు పెంచాల్సిన అవసరం ఉందని ఈరోజు సేవాలాల్ జయంతి సందర్భంగా నేను భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని సమగ్ర సమాచార వార్తలకై చూస్తూనే ఉండండి SV6 న్యూస్.